ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు. యేసు దర్శించుచున్నాడు. కుటుంబములో మీరు ఉన్నారు గనుక మిమ్మలను తలంచినప్పుడెల్లా ప్రభువుని స్తుతిస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఫేస్బుక్లో మీరున్నారు. మిమ్మల్ని బట్టి ప్రభువుకు స్తోత్రం. మనమందరము ఒకే కుటుంబంలో ఉన్నాం. ఎందుకంటే చేరవలసిన స్థలం ఒకే స్థలం కదా. ఇంత మట్టుకు నడిపించిన దేవుడు ఈ దినము నడిపిస్తాడు. ఈ దినం మిమ్మల్ని చక్కగా నడిపించబోతున్నాడు. ఒకే ఒకటి, మనసులో కృంగిపోవద్దు, ధైర్యముగా ఉండండి. ఈరోజు మీకు తగిన మాట నా హృదయములో ఉంది. దానిని నేను చదువుతాను. అపోస్తులుల కార్యములు 5వ అధ్యాయము. ప్రభు బిడ్డలారా, 41వ వచనం. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయిరి. అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడ్డారు. ఈరోజు నేను మిమ్మల్ని చూసి అడుగుతున్నాను. ఆఫీసులో నన్ను అవమానపరిచారే, స్కూల్లో నన్ను అవమానపరిచారే, లేదంటే పరిచర్యలో, సంఘములో కూడా, ఇంకా చెప్పాలంటే బంధువుల మధ్య, రక్త సంబంధికులు, అన్నదమ్ముల మధ్య, బిడ్డల ద్వారా ఏదో ఒక రీతిగా నేను అవమానపరచబడ్డాను. ఈ డబ్బు సమస్య, అప్పులు చెల్లించలేకపోతున్నాను, అందరి ముందు నన్ను అడిగారు. నేను మిక్కిలి వేదనతో ఉన్నాను, అవమానపరచబడ్డాను. ఒకే ఒకటి నేను చెప్పమంటారా? ప్రభు బిడ్డలారా, అవమానములో ఒక సంతోషమును ప్రభు మీకిచ్చునుగాక. ఆ వచనములో నేను మీకు చెప్పుచున్నాను, అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయారు. సేవకులుగా ఉన్నారు, మరి విశ్వాసులుగా ఉన్నారు. యేసయ్య గురించి చెప్పినప్పుడు అవమానపరచబడ్డారు. మీరు ప్రార్థిస్తుండగా ఎప్పుడు చూసినా ప్రార్థన, ఎప్పుడు బైబిలు, మీ సమస్య మారిందా అని ఇంట్లో ఉన్నవారే అవమానపరుస్తున్నారా? ప్రభువునందు సంతోషంగా ఉండండి. పరిశుద్ధాత్మని ఆనుకొనండి. ఆత్మదేవా, ఈ వేదనకరమైన సమయంలో మీ కృప నన్ను భరించాలి అని అడగండి. ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని సంతోషపరుస్తాడు. ఏ స్థలములో మీ తల దించబడిందో, ఎక్కడ కృంగిపోయారో, ఎక్కడ నిందను అనుభవించారో, అదే స్థలములో ప్రభు మీ తలను పైకెత్తుతాడు. నమ్ముతున్నారా? నమ్మినట్లయితే నాతో పాటు కలిసి చేతులు పైకెత్తి, తండ్రి, అవమానములో ఒక సంతోషమును నాకు ఈ దినము నుంచి ఇవ్వబోతున్నారు అని చెప్పి ప్రార్థించుదామా? మా పరిశుద్ధమైన మంచి తండ్రి, ఆకాశమునకు భూమికి సర్వాధికారము కలిగిన వాడా, మీ నామములో డబ్బు విషయములో, కుటుంబ విషయములో, బంధువుల చేత, స్నేహితుల చేత, తోటి సేవకుల చేత, విశ్వాసుల చేత, ప్రభువా, ఆ వీధిలో ఉన్నటువంటి ప్రజల ద్వారా ఈ రీతిగా ఏదో ఒక రీతిగా మీ బిడ్డలు నిందను, అవమానమును పొందినట్లయితే ఆత్మలో నింపండి అయ్యా. నూతన తైలాభిషేకమును కుమ్మరించండి అయ్యా. మీ బిడ్డలకు ఒక సమాధానమును మాత్రమే కాదు, అవమానములో సంతోషముగా మీకు కృతజ్ఞతలు చెల్లించు భాగ్యము దయచేయండి. నిందను దొర్లించండి. యేసు నామములో అద్భుతములు పొందుకుంటున్నాను మంచి తండ్రి, ఆమెన్. ప్రభువుకి స్తోత్రం. ఈరోజు ప్రభు ఇచ్చిన మాట అలాగే పట్టుకొనండి. ఆ వాక్యము చదివి స్తోత్రం చెల్లించండి. సరేనా? తమిళ్ తెలిసిన వారికి ఈ లింక్, ఈ షేర్ అనేకులకు మీరు కృపగా షేర్ చేయండి. హిందీ భాష మాట్లాడు వారికి ప్రక్కన ఉన్నారు కదా హిందీ వారు, హిందీ అనువాదము చేయబడిన ఇదే సందేశము హిందీ స్పీకింగ్ బిడ్డలకు అనేక మందికి పంపించండి. వారు ప్రభు చేత ఆశీర్వదింపబడతారు. ఆ తరువాత మీ ప్రార్థన విన్నపములు ఏమైనప్పటికీ మాకు తెలియపరచండి. ఈమెయిల్ ద్వారా పంపించండి. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఛానల్ ఒకవేళ ఇంకా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీరు అనేకులకు ఎంకరేజ్ చేయండి. సాయంకాలం ప్రతిరోజు జరిగేటువంటి పరిచర్యలలో తప్పకుండా పాల్గొనాలని ప్రేమతో కోరుచున్నాను. ప్రభునామం మహిమపరచబడును. గాడ్ బ్లెస్ యూ. మైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841
728336 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.